Dear students, I am Mr. Mohan Kumar, ex-senior maths lecturer in Sri Chaitanya Junior College. Now I am running an education channel, Mohan Maths Academy. సో ఇప్పుడు నేను ఏపీ తెలంగాణ స్టేట్స్లో మ్యాథ్స్ 2Bలో ఉన్న ఇంటిగ్రేషన్లో విఎస్ఏక్యూస్ డిస్కస్ చేస్తున్నాను. ఈ సమ్ చూడండి. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ e power x into 1 plus x whole by cos square x e power x dx. ఇది మనం సబ్స్టిట్యూషన్ మోడ్లో డీల్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మోడ్లో డీల్ చేసేటప్పుడు ఇందులో ఒక పార్ట్ని టీ అనుకోవాలి. దేనైనా టీ అనుకుంటే దాని తాలూకా డెరివేటివ్ అక్కడ అవైలబుల్గా ఉండాలి. ఓకే, ఇక్కడ మనం అంతా చూస్తే దీన్ని టీ అనుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఓకే, లెట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు ఇంకా దేని అనుకున్నా సరే మనకి దాని డెరివేటివ్ అవైలబుల్గా ఉండదు. సపోజ్ ఈ పవర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఇది టీ అయిపోతే ఇంకొక ఈ పవర్ ఎక్స్ లేదు. ఇలా మనం ఏం తీసుకున్నా సరే ప్రాబ్లం వస్తుంది. ఒక ఎక్స్ ఈ పవర్ ఎక్స్ దగ్గర చూద్దాం. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఇది ఎలా ఉంది? యువి. మనకి యువి హోల్ డాష్ ఫార్ములా ఏంటి? యు వి డాష్ ప్లస్ వి యు డాష్. ఓకే, సో ఎక్స్ యు. నెక్స్ట్ వి డాష్. వి డాష్ అంటే ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ వి. వి అంటే ఇది. నెక్స్ట్ యు డాష్. యు అంటే ఎక్స్. ఎక్స్ డెరివేటివ్ 1. సో 1 యు వి డాష్ ప్లస్ వి యు డాష్. ఓకే, బ్రాకెట్ పెట్టండి. డిఎక్స్ అటువైపు 1 డిటి. ఓకే, ఈ రెండింటిలో ఈ పవర్ ఎక్స్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ 1 ఉంటుంది. 1 డిటి అంటే డిటి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఉంది, దీన్ని మార్చుదాం. ఓకే, చూడండి. 1 బై కాస్ స్క్వేర్ ఇలా వచ్చింది. ఇది టీ పార్ట్, ఇది డిటి పార్ట్. ఇప్పుడు మనం ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని టీ కింద మార్చేద్దాం. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ని టీ కింద మార్చేద్దాం. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? డిటి అవుతుంది. ఇదంతా ఏమవుతుంది? డిటి అవుతుంది. ఓకే, 1 బై కాస్ అంటే సీకెంట్. సో 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్. దేర్ఫోర్ 1 బై కాస్ స్క్వేర్ టీ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ టీ అవుతుంది. మనకి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు tan x ప్లస్ సి అని ఒక ఫార్ములా ఉంది. దీనికి ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఆన్సర్ ఏమవుతుంది? tan t ప్లస్ సి. tan t ప్లస్ సి. టీ అంటే ఏమనుకున్నాం మనం? టీ అంటే ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇది ఆన్సర్.